హిందూ పండుగలన్నీ పగటిపూట జరుపుకుంటే మహాశివరాత్రిని మాత్రం రాత్రిపూట ఎందుకు జరుపుకుంటారు? అసలు ఈ పవిత్రమైన రాత్రి మన శరీరంలో ప్రకృతిలో జరిగే అద్భుతం ఏమిటి? ఇది కేవలం పూజలు, ఉపవాసాలకే పరిమితమైన పండుగ, లేక దీని వెనుక ఏదైనా గొప్ప ఆంతర్యం ఉందా? రండి, మహాశివరాత్రి అసలు విశిష్టతను ఈరోజు వివరంగా తెలుసుకుందాం. మహాశివరాత్రిని మనం ఎందుకు జరుపుకుంటాం అనే విషయానికి వస్తే, ఇది కేవలం బాహ్య సంబరాలకు సంబంధించిన పండుగ కాదు. మన అంతర్గత చైతన్యాన్ని మేల్కొలిపే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. దీనిని ఎందుకు జరుపుకుంటామనే దానికి ప్రధానమైన కారణాలు ఇక్కడ వివరణాత్మకంగా ఉన్నాయి. అజ్ఞానం, అహంకారాన్ని పారద్రోలడం. మనిషి జీవితంలో ఉండే అజ్ఞానం, భయం, అహంకారం అనే చీకట్లను తొలగించి జ్ఞానం అనే వెలుగువైపు నడిపించే పవిత్రమైన సమయం ఇది. శివుడిని ధ్యానించడం ద్వారా మనలోని ప్రతికూల ఆలోచనలను దూరం చేసుకుని సరికొత్త ఉత్సాహంతో, స్వచ్ఛమైన మనస్సుతో జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి ఇదొక గొప్ప అవకాశం. శక్తి ఊర్ధ్వముఖంగా ప్రవహించడం. యోగ దృక్పథం. యోగశాస్త్రం, గ్రహగతుల ప్రకారం మహాశివరాత్రి రోజున భూమి యొక్క ఉత్తరార్ధగోళం ఉండే స్థితి వల్ల ప్రకృతిలో ఒక అద్భుతమైన శక్తి పైకి ఉబికి వస్తుంది. ఈ సమయంలో వెన్నెముకను నిటారుగా ఉంచి రాత్రంతా మెలకువగా జాగరణ కూర్చోవటం వల్ల ఆ ప్రాణశక్తి మన శరీరంలో సహజంగానే కింది నుండి పైకి ప్రవహిస్తుంది. ఇది మానసిక, శారీరక ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది. ఆత్మ పరిశీలన, అంతర్ముఖం అవ్వడం. పగటిపూట మనస్సు ప్రాపంచిక విషయాలపై ఉంటే రాత్రిపూట అంతర్ముఖం, లోపలికి చూడటం అవుతుంది. ఈ రాత్రంతా ఎలాంటి కోరికలు లేకుండా ప్రశాంతంగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మనస్సు ఏకాగ్రతను సాధిస్తుంది. ఇది మనల్ని మనం లోతుగా అర్థం చేసుకోవటానికి సహాయపడుతుంది. పరమశివుని పట్ల కృతజ్ఞత. సమస్త విశ్వాన్ని కాపాడటం కోసం భయంకరమైన హాలాహలాన్ని, విషాన్ని మింగిన ఆ నీలకంఠుడి దయకు, అలాగే సృష్టికి మూలమైన శివశక్తుల, శివ పార్వతుల సమతుల్యతను గౌరవిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఈ రోజును పూర్తిగా శివారాధనకు అంకితం చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.